పులివెందుల, కుప్పం ఈ 2 నియోజకవర్గాల గురించి మాట్లాడుకున్న తర్వాత మాట్లాడే నియోజకవర్గం ఒక పొంగనూరు మాత్రమే. ఎందుకంటే అది కూడా రాయలసీమలోని ఒక నియోజకవర్గం, పైగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. తండ్రి కొడుకులు ఇద్దరు కూడా అక్కడ ఎంపీగా, ఎమ్మెల్యేగా కొనసాగడం. అలాంటి పొంగనూరు నియోజకవర్గంలో ఇప్పుడు మొన్నటి వరకు మేమే కింగులు అని చెప్పి తిరిగిన వాళ్ళు ఇప్పుడు సొంత నియోజకవర్గానికే వెళ్ళాలంటే ఆంక్షలు, వెళ్తే కొడుతున్నారు, దాడులు చేస్తున్నారు, వాహనాలను ధ్వంసం చేస్తున్నారు. సొంత నియోజకవర్గంలో అడుగు పెట్టాలంటే అనుమతి తీసుకొని వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందా అన్నట్టుగా ఉంది తాజాగా జరిగిన ఘటన. తప్పు జరిగిందా, తప్పిదం జరిగిందా, లేదంటే గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద లేదంటే మిథున్ రెడ్డి మీద ఉన్న కోపం, ఆ ఆగ్రహ ఆవేశాలు ఇంకా చల్లారలేదు, ఆ రాజకీయాలు అలాగే కంటిన్యూ అవుతున్నాయి అని అనుకోవాలి. ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి పెద్దిరెడ్డి అంటేనే చంద్రబాబు వర్సెస్ పెద్దిరెడ్డి అంటారు. చంద్రబాబు వర్సెస్ జగన్ అంటారు లేదు తెలియదు, కానీ ఆ ఏరియా మాత్రం చంద్రబాబు వర్సెస్ పెద్దిరెడ్డి. ఇప్పుడు జరిగిన యుద్ధం అలాగే చూడాలా, లేదంటే మిథున్ రెడ్డి మధ్యలో ఈ రాజకీయాల్లో బలవుతున్నారా? 20-25 ఏళ్ల తిరుగుబాటు అనుకోవాలి. వాస్తవంగా 40 ఏళ్ల నుంచి ఆయన అక్కడ పెద్దిరెడ్డి ఏకఛత్రాధిపత్యం అంతే. ఇంతకుముందు పొంగనూరుగా ఉన్న పక్కన ఉండేవాళ్ళు నియోజకవర్గం, తర్వాత యువతలకు వచ్చారు, అదే ఏరియా ఫ్రమ్ ద బిగినింగ్. ఈ 40 ఏళ్లలో ఏమైపోయిందంటే ప్రత్యర్థి అనేటువంటి వాళ్ళని నిలవనీయకుండా చేశారు. అది ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డినైనా సరే ఆయన బతకనీల, ఆయన ఆధిపత్యం రానియకుండా చేశారు. ఆ ప్రాంతంలో ఓ రకంగా చెప్పాలంటే పెద్దిరెడ్డికి దాసోహం అంటే బతుకుతారు, లేకపోతే లేదు. అంతే. బతకాలంటే ఆయన అనుమతి కావాలి, లేదంటే బతకాలంటే ఆయన ఆశీస్సులు కావాలి, లేదంటే ఆయన నీడలో బతకాలి, అంతే. అలాంటి స్టేజీతో అవతల ఇంకొక పార్టీకి అసలు బీజం లేకుండా చేశారు. వేరే పార్టీ జెండా పట్టుకున్న అంగీకరించలేదు, వేరే పార్టీని బతకనేలేదు. అది ఎన్ని రోజులు ఉంటుంది? ఇది డెమోక్రటికల్ కంట్రీ. సుదీర్ఘకాలం పాటు అట్లా జరిగితే ఒప్పుకుంటారా? దాని పర్యవసానం ఇది. అక్కడ గ్రౌండ్ దాకా విషవృక్షాల్లాగా తయారైపోయినటువంటి మనుషుల మనస్తత్వాలు. పెద్దిరెడ్డి మనుషులు ఎంత అహంకారంగా ప్రవర్తిస్తారు అక్కడ అన్నటువంటి ఊరోళ్ళందరికీ తెలుసు. అది పెద్దిరెడ్డిని చూసుకునే ఆయన దాన్ని అదుపు చేస్తాడా? ఇప్పుడు ఓ రౌడీ నాయకుడు, ఫ్యాక్షన్ నాయకుడు ఎట్లా ఉంటుందంటే తన పేరు చెప్పి వాడు రెచ్చిపోతున్నాడంటే గ్రేట్గా ఫీల్ అవుతారు. నా పేరు చెప్తే అంత వణుకుతారు, వీళ్ళు నా పేరు చెప్పి అట్లా చేస్తారు అన్నట్టు. బట్ అది తాత్కాలికంగా సంతోషమే, కానీ లాంగ్ స్టాండింగ్లో కడుపులో రగిలిపోతూ ఉంటుంది. ఆ రగిలిన తిరుగుబాటే ఇది, ఓ రకంగా చెప్పాలంటే. మంటలు ఆర్పాల్సింది పోయి మిథున్ రెడ్డి ఇప్పటికే ఆ నియోజకవర్గంలో వాళ్ళిద్దరి మధ్య, 2 వర్గాల మధ్య పచ్చగడ్డ వేస్తే బగ్గుమంటది. ఆ టైంలో ఆయన వెళ్ళడం అక్కడికి, అది కూడా ముందు నుంచి కొన్ని ఆంక్షలు కూడా ఉన్నాయంట. ఆయన ఇక్కడికి రాకూడదు, రానివ్వం మేము అని. కానీ ఏదో దొంగచాటుగా వచ్చారు అనేది కూడా వాళ్ళు చెప్తున్నమాట. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది, ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? నిన్న జరిగిన దాంట్లో అతను తప్పు లేదు, మిథున్ రెడ్డిది. ఖచ్చితంగా నియోజకవర్గానికి రానియననే హక్కు ఎవరికి లేదు. తెలుగుదేశం వాళ్ళు ఇంత ముందు ఎవరిని రానిలా, వీళ్ళు అక్కడ వాళ్ళ సభలు కూడా పెట్టుకునేవాళ్ళు, కానీ ఎప్పుడు గెలిచేవాళ్ళు కాదు. ఆర్థికంగా కానీ అదంతా బెంగళూరులో బిజినెస్ చేసుకోవాల్సింది, కానీ అక్కడ ఉండేది కాదు తెలుగుదేశం వాళ్ళు. జనసేన వాళ్ళైనా లేకపోతే అంతకుముందు ప్రజారాజ్యం వాళ్ళైనా. అంతే తప్పించి ఇప్పుడు రామచంద్ర యాదవ్ అతను బెంగళూరు బిజినెస్ మ్యాన్, ఇక్కడ పెద్దిరెడ్డి ఈ ఏరియాలో పడినవాడు కాబట్టి కడుపు రగిలి మొన్న దెబ్బ కొట్టినటువంటి ప్రయత్నించినవాడు, కానీ ఓడిపోయాడు అనుకోండి. అట్లాగా ఎవడంటే తనకి పోటీగా ఇంకొకళ్ళని రానియకుండా చూశాడు తప్పించి అక్కడ ఉండడానికి వీల్లేదు అనలా. అక్కడ మిగతా వాళ్ళు ఉన్నారు, అక్కడే ఆ ప్రాంతంలోనే ఉన్నారు. ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన ఎవరో మాజీ జడ్జి గారు కూడా పోటీ చేశారు. అక్కడ జడ్జి గారు పోటీ చేశారు, ఎవరో ఒకళ్ళు పోటీ చేస్తూనే ఉన్నారు. అక్కడ నడిచింది వాళ్ళందరిది, పోటీకి ఏం ప్రాబ్లం లే. కాబట్టి అక్కడ ఆ ఇష్యూ లేదు, ఎప్పుడు రానివ్వను అనలా. కాకపోతే వాళ్ళ మనుషుల దగ్గర వీళ్ళ మనుషులకు వచ్చే గొడవలు, వాటిట్లో పెద్దిరెడ్డి మనుషులు రెచ్చిపోతారు అనేటువంటిది నో డౌట్. అంటే పెద్దిరెడ్డి మీద ఉన్న వైరమే కదా మెయిన్. పెద్దిరెడ్డి కొడుకు వచ్చాడని చెప్పి వాళ్ళు వచ్చారు. కానీ నేను చెప్పేది అప్పుడు జరిగినటువంటి దాంట్లో వాళ్ళని రానినప్పుడు, వాళ్ళని రానిచ్చినప్పుడు ఈయన్ని రానినంటానికి ఎవరు ఇల్లు అసలు? మన డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాం, లేదా అక్కడేమి మడ్డలు జరగట్లేదు, ఒకళ్ళనొకళ్ళు నరుక్కోవట్లేదు. అదేమన్నా ఏ మత కలహాలు జరుగుతూ ఉంటే ఆ ఏరియాలోకి రావద్దు స్వామీజీలో, లేకపోతే కనుక సోన్సో మతస్థులు రావద్దని చెప్పడానికి ఒక అర్థం ఉంది. మీరు రావడం వల్ల ఉద్రిక్తతలు రేగుతాయి అనేటువంటి. ఎవడాడు గొడవ చేయడానికి రావడానికి? అధికార పార్టీ. ఆపు, గొడవ చేసే హక్కు అతనికి ఎవరు ఇచ్చారు? ఇప్పుడు రెడ్డప్పిల్లు
వచ్చింది మిథున్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటికి వస్తే మధ్యలో నువ్వెవడు రావద్దనడానికి, వస్తే గొడవలు అయిపోతాయని చెప్పడానికి పోలీసులు ఎవరు? ఇంకెందుకు పోలీసులు? ఎందుకు పోలీసులు ఇంకప్పుడు? డెమోక్రసీ అంటే అంత చీఫా? నెలన్నర నుంచి 45 రోజుల నుంచి తన నియోజకవర్గానికి తన్ని రానిరా. ఆంధ్రప్రదేశ్ లో ఏ నియోజకవర్గంలో అన్నట్టు జరిగింది? ఒక్క రఘురామకృష్ణరాజు. అతను కూడా వస్తే చంపేస్తామని ఎవడల్లా, ఏదో నోటి తోలగాళ్ళు కింద ఉన్నోళ్ళు తప్పించి అదేం పక్క ప్లాన్ చేయలేదు. పోలీసులతో చేస్తారని భయపడ్డాడు ఆయన రఘురామకృష్ణరాజు. ఏడాది పొడుగున 5 ఏళ్ళు ఆయన రాంది. పోలీసులు అంటే భయంతో ఏదో ఒక కేసులు పెట్టి ఏదో ఒక ఎస్సీ ఎస్టీ కేసులో పెట్టి ఏడిపిస్తారు, అంతే కదా. ఇప్పుడు అట్లా అతనంతట అతను రాకపోతే తప్పు. పెద్దిరెడ్డి రఘురామకృష్ణరాజు రాంది అతనంతట అతను వచ్చిన తర్వాత ఇక్కడ మధ్యలో వచ్చేళ్ళారు కదా, ఏం చేయగలిగారని ఎవరైనా బేసిక్ గా. అక్కడ అట్లా కాదు, అతను వస్తానంటే రానియకపోవడం. నేను వస్తాను అంటే ఇప్పుడు రఘురామకృష్ణరాజు తన నియోజకవర్గానికి రావద్దు అని చెప్పేసి ఏమైనా రాసిచ్చారా? లేదు కదా. అట్లాగా రావద్దు అని రాసిచ్చే అధికారం ఎవరికి ఉంటది? చెప్పే అధికారం ఎవరికి ఉంటది? అది తప్పు. కానీ ఒక వివాదాస్పద ప్రాంతం అది. ఈయన్ని మీద ఖచ్చితంగా ఏదో జరుగుద్దని మనకి తెలుసో లేదంటే తెలిసి వెళ్ళారు, బందోబస్తుతోనో భారీగానో వెళ్ళాలి, లేదంటే అలా సైలెంట్ గా వెళ్ళిపోయి కావాలని వివాదాలని రెచ్చగొట్టారా? వివాదాస్పదం ఎందుకు అవుతుంది అంటున్నా? వివాదం ఎందుకు అయింది అక్కడ? ఏమన్నా ఇదిగో ఈ స్థలం దగ్గర మేము వచ్చి రేపు ఆక్రమించుకుంటాం మాది అని ఇతను చెప్తే అది వివాదం అవుతుంది. అతను వస్తే కొడతాం మేము అంటే అప్పుడు ఇంట్లో కూర్చునేవాడు అడిగి ఇంకెందుకు లేదు. మనం గెలిచినప్పటి నుంచి కూడా పెద్దిరెడ్డిని ఇక్కడికి రానివ్వు అని చెప్పి కూర్చున్నారంట కదా. అప్పుడు వీళ్ళు ఎందుకు ఆగుతారు? నెల రోజుల నుంచి కూడా అప్పుడు ఎందుకు ఆగుతారు వీళ్ళు? ఆగితే అంటే అలా ఉండడం ఆడేందుకు నాయకుడిగా అలా ఉండడం వివాదాస్పద ప్రాంతం ఎట్లా అవుతుంది? అప్పుడు ఎవడు చేసినోడు వివాదం చేసినోడు పట్టుకెళ్ళాలి. నిన్ను రానియను అనేటువంటి వాడిని అరెస్తుడా, వస్తే కొడతాననే వాడిని అరెస్తుడా, వచ్చినోడిని అరెస్ట్ అవుతాడా? రానియను అనేటువంటి అధికారం రాజ్యాంగం వాళ్ళకి ఏమైనా ఇచ్చిందా? రౌడీజం చేసే అధికారం ఇచ్చిందా? పెద్దిరెడ్డి రౌడీజం ఇచ్చారనే కదా నువ్వు అంటుంది. మరి నువ్వు అదే రౌడీజం చేస్తే రాజకీయంగా ఎదుర్కోవాల్సిన దాన్ని రౌడీజంతో ఎదుర్కొంటున్నారు, పోలీసులతో ఎదుర్కొంటున్నారు. అది తప్పు. రాజకీయంగా ఎదుగో పెద్దిరెడ్డి ఎట్ట అంటాడు, మిథున్ రెడ్డి ఎట్ట అంటాడు, మా కోట ఏంటన్నారు అడిగారు. మిగతా చోట్లంతా గెలిచారుగా. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అక్కడే గెలిచారు. వాళ్ళు గెలిచాక వదలాలి కదా. నువ్వు అడుగు, ఇదిగో వాళ్ళ హింసలు చూస్తున్నారు కదా అని చెప్పి రేపు కూడా తిరుగు. కానీ జరిగిన సంఘటన మిథున్ రెడ్డి కారు మీద దాడి చేశారు, ఈయన వెంటనే పోలీసులు రావడం, అక్కడ ఏదో ఆయన గృహ నిర్బంధించాడు, అక్కడే ఇవన్నీ చేశారు. మిథున్ రెడ్డి మీద దాడికి స్కెచ్ గీసారా ముందే, అందుకే జరిగిందా? అక్కడ ఏం లేదు, ఫ్రమ్ ద బిగినింగ్ గొడవ చెయ్యడానికి ఈ నెలన్నర నుంచి ప్రయత్నిస్తున్నారు. ఏంటి అంటే ఇక్కడ చంద్రబాబుకి కోపం ఉంది, ఆయన చేత సాటిస్ఫై కావాలి, లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళతో సాటిస్ఫై చేయించాలంటే ఈయన్ని. ఎందుకంటే కుప్పంని పెద్దిరెడ్డికి అప్పచెప్పారు, పెద్దిరెడ్డి కుప్పంలో చంద్రబాబుకి ఓటమి రుచి చూపించాడు. చివరికి కూడా దెబ్బ కొడతాం అనుకున్నాడు, కానీ రివర్స్ అయ్యింది పెద్దిరెడ్డికి. ఎప్పుడు స్థానిక ఎన్నికల్లో, మెయిన్ ఎలక్షన్స్ అంటే స్థానిక ఎన్నికల్లో గెలిచి చూపెట్టాడు. కాబట్టి మెయిన్ ఎలక్షన్స్ లో చంద్రబాబుని ఓడించడానికి లేదా ఆ నియోజకవర్గానికి పరిమితం చేయడానికి చాలా ప్రయత్నించాడు. కాబట్టి అతనికి తన సత్తా మన సత్తా ఏంటి చూపెట్టాలనుకున్నారు. అప్పుడు ఏం చేయాలా? రేపు ఎలక్షన్స్ లో పెద్దిరెడ్డికి చూపించాలి. పెద్దిరెడ్డి చంద్రబాబుని రావద్దని ఏమన్నా నిషేధించాడా? లేదు కదా. చంద్రబాబు ప్రచారం అంతా చేసుకున్నారు కదా. అదే సందర్భంలో ఆయనకి ఎదురుగుండా ప్రచారం కూడా చేయించాడు పెద్దిరెడ్డి. ఇప్పుడు పెద్దిరెడ్డి వస్తే ఎదురుగుండా ప్రచారం చేయి నువ్వు కూడా. ఇప్పుడు అక్కడ ఎవరు కొట్టలేదే, దాడులు చేయలేదు కదా. ఇక్కడ కూడా మీరు కూడా పెద్దిరెడ్డి నుంచి వస్తుంటే మీరు ఇంకో ర్యాలీ తీసుకుని పోండి పక్క నుంచి. మీరు చూడండి, అమరావతి అప్పుడు కూడా ఎవరు దాడి చేయలే, ఎదురు నుంచి వాళ్ళు కూడా ఊరేగింపులకు వచ్చారు, అంతే కదా అప్పుడు జరిగింది. దాన్నే తప్పు అన్నాం మనం. అది ఎట్లా అన్నది. ఇక్కడ వచ్చేవాడికి ఏకంగా రానియము అంటే ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఎదురు ఉద్యమాలకు ఎలా అనుమతి ఇచ్చారని అప్పుడు మాట్లాడుకున్నాం తప్పని. ఇక్కడ ఏకంగా ఎదురు కొట్టడానికి పర్మిషన్ ఇస్తున్నారు. అదే కదా. ఎలాగా ఎవరికి ఇచ్చారు అట్లాగా? అది మొట్టమొదటిసారి జరిగింది. ఈవెన్ పెద్దిరెడ్డి కూడా ఏ రోజున ఎవరిని నియోజకవర్గంలో తిరగనివ్వనని చెప్పలేదు. చంద్రబాబు నాయుడుది టూర్ కూడా ఆయన తిరగనివ్వనని ఏం చెప్పలా. ఆయనకు ఒక రూట్ నుంచి పర్మిషన్ ఇస్తే ఊళ్ళో నుంచి రాబోయారు. ఊళ్ళో నుంచి వస్తే డిస్ప్యూట్ అవుతుంది అని చెప్పి పోలీసులు ఆపితేనే ఎవడాపుతాడు నన్ననే ఆయన ఆ రోజున ఆందోళన దిగారు. మరి ఆ రోజున తనని రానివ్వను అంటే చంద్రబాబు స్వయంగా వెళ్ళి ఆ రోజున తగలబెట్టే వ్యవహారాల దాకా వెళ్ళి, మరి అప్పుడు పెద్దిరెడ్డిని ఆయన చేయాలనుకుంటే అంతే చేయాలి ఇప్పుడు. అదే కదా, అది తేడా. ఒక రకంగా సొంత నియోజకవర్గం వెళ్ళడానికి ఇప్పుడు ఆంక్షలు వచ్చేసినాయి వాళ్ళిద్దరికి, మిథున్ రెడ్డికి. వాళ్ళు ఆగరు నాకు తెలిసి. ఆగారంటే వాళ్ళు ఇంకా నాయకుడిగా పనికిరారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి
వాళ్ళ నియోజకవర్గానికి ఆపే అధికారం పోలీసులకు లేదు. ఎంపీ ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళని ఆపే అధికారం ఎవరిచ్చారు? దాడులు జరిగినాయి అంటే చేసేవాడిని పట్టుకుంటది కోర్టు అయినా సరే. ఎందుకు చేస్తారు వాళ్ళు? కోర్టుకే వెళ్ళారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, పోలీసులు నిషేధించారు, పోలీసులు నిషేధించి ఇవ్వమనండి, సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకుంటది. పోలీసులు నిషేధాజ్ఞలు రాయమని చెప్పేమనండి రిటర్న్ గా, పైకి పేపర్లో రాస్తున్నారు, రాసి ఇవ్వమనండి. మీరు వస్తే కనుక ఇక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని సుప్రీంకోర్టు అడుగుతుంది, ఎవరు నువ్వు అని చెప్పి. అప్పుడు డిపార్ట్మెంట్కి ఉంటుందా? తలెక్కడ పెట్టుకోవాలి డిపార్ట్మెంట్? అధికార పక్షం వాళ్ళు దాడి చేస్తారు కాబట్టి ప్రతిపక్షం వాళ్ళు నియోజకవర్గంలోకి రావద్దని ఓ పోలీస్ అధికారి రాసిస్తాడా? అప్పుడు ఏమవుతుంది బేసిక్ గా? కానీ ఇలాంటి దాడులు దేనికి సంకేతం? పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు కూడా, పెద్దిరెడ్డి కొడుకును కూడా మేము కాన్వాయ్ ఆపాం, దాడి చేసాం, నిర్బంధించాం అనే సంకేతం అని ఖచ్చితంగా తాత్కాలికంగా ఇది సంతృప్తి. దీని వల్ల ఏమైందంటే మనం ఇంకో లైసెన్స్ ఇచ్చాం. ఇప్పుడు దీని ఇంపాక్ట్ ఇంకో నియోజకవర్గంలో జరగని గ్యారెంటీ ఏంటి? అదే, ఇది ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా లైసెన్స్ ఇచ్చాం. దీని ఇంపాక్ట్ ఆఫ్టర్ 5 years లేదా ఆఫ్టర్ గవర్నమెంట్ దిగాక రేపు పొద్దున వీళ్ళు ఎవరిని తిరగనిస్తారు? వాళ్ళు రేపు పొద్దున హింసాకాండ జరగదా? అప్పుడు అంటే క్రిందసారి మీరు చేశారు కాబట్టి వాళ్ళు చేశారయ్యా అంటారు జనం కూడా, అంతే కదా. అప్పుడు జనంలో కూడా సింపతి రాదు, అది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇంకా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా ప్రత్యర్థి పార్టీ నాయకులు రాలేదు, ఫ్యాక్షనిజం రౌడీజం రోజులు తెచ్చారంతే. ఇది ఒక రాజకీయ సంస్కృతిలా కొనసాగుతుందేమో. రైట్, చూద్దాం. పొంగనూరులో జరిగిన దాడి లేదంటే మిథున్ రెడ్డి కాన్వాయ్ మీద జరిగిన దాడి సొంత నియోజకవర్గంలో అడుగు పెట్టనివ్వకుండా ఇదొక కుట్ర అనుకోవాలా, లేదంటే ఇది ఒక కొత్త రాజకీయ సంస్కృతికి తెరలేపారా? ఏం జరగబోతుంది ముందు ఇలాంటివి ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుంది చూద్దాం.